అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. చాలాసార్లు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది ఈ తొక్కల మీటింగ్స్ ఏంటంటే. ఎందుకంటే మన మీటింగ్స్ యొక్క పర్పస్ క్లారిటీ లేదనుకోండి, ఆడియన్స్కి కొన్నాళ్ళు నిజమైన మీటింగ్స్ కూడా ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. అందుకని మీటింగ్స్ ఎప్పుడు కూడా క్లారిటీ ఉండాలి. డెసిషన్ మేకింగ్ కోసమా, ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసమా, ఒక కొత్త ఐడియా జనరేట్ చేయడం కోసమా అన్నది క్లారిటీ ఉందనుకోండి, ఆ అజెండా చెప్పి దానికోసమే పాయింట్ టు పాయింట్ చర్చించి, కొన్నిసార్లు టైం పెరిగినా పర్లేదు, పార్టిసిపేషన్ ఉండాలి. ఒకవేళ మీటింగ్ వాళ్ళకి ఉపయోగపడకపోయినా, మీటింగ్కి వాళ్ళు ఉపయోగపడకపోయినా వాళ్ళ మీటింగ్ రావక్కర్లేదు అని చెప్పగలిగే కరేజ్ ఉండాలి. సో అందుకని ఒక్కొక్కసారి కొంతమంది చెప్తుంటారు, ఒక ఐడియా చెప్పి దానికి సొల్యూషన్ కూడా చెప్పి మీ అభిప్రాయం చెప్పమంటారు. ఇంకా బాస్ చెప్పాక ఇంకేం చెప్తారు. అందుకని మీటింగ్స్తో మన కాలం వృధా చేయకుండా అండ్ లార్జ్ మీటింగ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుందని ఎలాన్ మస్క్ గారు చెప్తారు. అందుకని మనం కూడా అది పాటించి లెట్ us మేక్ అవర్ మీటింగ్స్ మోర్ ఎఫెక్టివ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్. నమస్తే.